హలో అండి అందరికీ ఈరోజు సోనీ స్మార్ట్ కిచెన్లో అయితే హెల్దీ రెసిపీ వచ్చేసి స్మాల్ ఫిష్ కర్రీ. ఇది ఎంత రుచిగా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూసేయండి. ముందుగా స్మాల్ ఫిష్లో తల తోక తీసేసి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 పీసులు మాడిబద్దలు తీసుకొని వాటర్ వేసి నీట్గా శుభ్రం చేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఈ కర్రీలో గ్రేవీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోండి, 1 స్పూను. 2 ముక్కలు అల్లం కూడా వేసుకోవాలి. అలాగే తెల్లగడ్డలు కూడా ఒక 5 రెబ్బలు, అలాగే ఒక ఆనియన్ కూడా వేసి కొంచెం వాటర్ వేసి ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ అయితే ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోండి. అలాగే ఆనియన్స్ కరివేపాకు వేసి ఒక దోరగా వేయించుకోండి. తర్వాత కట్ చేసుకున్న పెద్ద ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ ఇంగు పౌడర్ అలాగే పసుపు పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసి 2 నిమిషాలు అయితే ఇలా కలుపుకోండి. తర్వాత మనం క్లీన్ చేసుకున్న ఫిష్ని మొత్తం అయితే కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి స్లోగా కలుపుకోవాలి అన్నమాట. సైడ్ నుంచి కలుపుకోవాలి, అప్పుడే ఫిష్ విరగకుండా గట్టిగా ఉంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మీకు నచ్చినంత కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఫిష్ మొత్తాన్ని ఉప్పు కారం బాగా పట్టే విధంగా కలుపుకోండి. అలాగే మనం పేస్ట్ చేసుకున్న మసాలా మొత్తం కూడా దీంట్లో వేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మసాలా మొత్తం ఉడికి ఇలా దగ్గర పడుతుందన్నమాట. ఇప్పుడు స్లోగా సైడ్ నుంచి ఒకసారి బాగా కలుపుకోండి. ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదండి. ఈ టైంలో నానబెట్టుకున్న మాడిబద్దలు వాటర్తో పాటు ఇలా కర్రీలో వేసుకోండి. ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసి ఈవెన్గా మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోండి లో ఫ్లేమ్లో. అప్పుడే మాడిబద్దల్లో పులుపు మొత్తం ఫిష్కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసి కలుపుకోండి. అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.